హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లాకులా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వినాయక పూజ డే 2 అనమాట. డే 1 రోజు అయితే చాలా హ్యాపీగా జరిగింది. డే 1 రోజు వీడియోని కూడా నేను అప్లోడ్ చేసినాను. ఎవరైనా కనుక ఇంకా చూడకపోయినట్లయితే ఒకసారి ఆ వీడియోని కూడా చెక్అవుట్ చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈరోజు వీడియోలో అయితే పూజ ఎలా చేసుకున్నాను అండ్ ఈరోజు దేవుడికి ప్రసాదంగా ఏం పెట్టాను అనేదే వీడియో అన్నమాట. సో దేవుడు అనే విషయం ఒకటైతే దేవుడిని చేసుకోవాలంటే వెనుక బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా ఉంటుంది. ఇల్లు మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను. మార్నింగ్ నుంచి ఇదే జరుగుతుంది. మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాతనైతే ఇంకా ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నా. ఇంటి ముందట ముగ్గులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి కొంచెం టైం కేటాయించి ముగ్గులు అయితే పెట్టేసుకున్నామంటే అది ఇంకా ఆ రోజు మొత్తం చూసినప్పుడల్లా ఒక లాంటి హ్యాపీని ఇస్తుంది నాకైతే. అలా ముగ్గు లేదనుకోండి అంత మంచిగా అనిపించదు. మీకు కూడా అలానే ఎవరికైనా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. అండ్ ఈ రెడ్ కలర్ అయితే నిన్న వినాయక అడుగులు వేసాం కదా, సో దాంట్లో ఉన్న జాజి అంటారు కదా, ఆ కలర్ అనమాట. ఏదో పల్లెటూరు ఫీలింగ్ లాగా అనిపించింది. అంటే అట్లా వేసేవాళ్ళు కదా అప్పట్లో, ఆ కలర్ వేసి దానిపైన ముగ్గులు. సో అట్లా అనిపించింది. ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాను. మామూలుగా ముగ్గు అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా వేస్తాను తులసి చెట్టు దగ్గర కూడా. ఈరోజు అయితే ఇలా లోటస్ ఫ్లవర్ లాగా వేసేసి అయితే వేసుకుంటున్నాను అనమాట. పిల్లలైతే లెగ్సి బ్రష్ అట్లా చేసేసుకుంటున్నారు. ఈరోజు అయితే మా హస్బెండ్ కొంచెం పూజ రూమ్ దగ్గర నిన్నటి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దేవుడికి అయితే ఇప్పుడు ప్రసాదం కోసమని పాల తాలికలు అయితే డే 1 రోజే ఇద్దాం అనుకున్నా, కానీ ఆ రోజు బిజీ ఉంటాయి కదా, అందుకోసమే డే 2 రోజు మార్నింగ్ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ఇక్కడ చూపించినాను. ఇక్కడ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నా. ఇది వచ్చేసి పాలు అండ్ బెల్లం, పచ్చిపాలు అండ్ బెల్లం ఇది కరగ తీసుకొని దీంట్లో వేస్తే ఏంటంటే తాలికలు కూడా తినేటప్పుడు కొంచెం సప్పగా రాకుండా ఉంటాయని. సో ఇప్పుడు ఇది కరిగిపోయింది. దీన్ని పాలల్లో వేసి గోధుమ పిండిలో వేసి కలుపుతాము. ఇక్కడ పెట్టుకున్నాం. కొంచెం వాటర్ అయితే వేసుకొని కలుపుతున్నాం. పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకుంటున్నాం. ఇది తీసుకొని ఇట్లనే అనుకుంటాను. పెద్ద అగ్గు చిన్నయ్య అది అయిపోతుంది. తెగిపోతుంది మమ్మీ. ఓ మై గాడ్, అంత పెద్దగా చేసిందా? తెగిపోతుంది కదా, తెగిపోతాయా? తెగిపోతుంది. స్మూత్గా అనాలి, రఫ్గా అన్నాం అనుకో తెగిపోతుంది. రఫ్గా అన్నా అతడి అదితే చెప్పాను పెరుగుడితే ఇంత చిన్న ఇది చిన్నయ్య పాన్లో ఇట్లా గిట్ల 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 రాలే ఇట్లా ఇట్లా అన్నీ వేసేసుకుంటా చేసుకున్నప్పుడు. సో కొంచెం ఇవైతే చేసుకొని రెడీ పెట్టేసుకుంటాం. ఇంకొంచెం పిండి ఉంది కానీ డ్యాన్స్ ఫస్ట్ టైం అవుతుంది పిల్లలకి. సో అందుకోసం ఇది ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. కొంచెం నెయ్యి అయితే వేసుకుంటాను, ఎందుకంటే నెయ్యి అనేది మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో. జీడిపప్పులు అయితే వేసుకుంటాను.
ఎక్కువ కూడా నచ్చదన్నమాట. నాకు ఎక్కువ కొబ్బరి టేస్ట్ ఇష్టం ఇంకా. సో వీటిని అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి. ఇందులో కొంచెం పెద్ద స్పూన్ వేసుకుంటాం. మనం హ్యాండిల్ సో ఫ్రై అవుతుంది. పచ్చి కొబ్బరి అండ్ జీడిపప్పు. ఇవి అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ బెల్లం అయితే దంచుకొని పెట్టేసుకున్నాను. అండ్ హాట్ వాటర్ పాలు అయితే వేడి చేసుకొని చల్లార్చుకుంటున్నాను. ఇక్కడ హాట్ వాటర్ అయితే రెడీ అవుతున్నాయి. పాలు అయితే వంగిపోయినాయి, ఇగ్నోర్ చేయండి. వాటర్ అయితే ఇట్లా పొంగులు వచ్చేటప్పుడు ఇవైతే వేసుకుంటా. సో ఇది ఉడికేటప్పుడే నేను బెల్లం కూడా వేసేస్తాను. వాటి లోపలికి ఏమన్నా పోతుంది అన్న ఫీలింగ్. యాలకులను అయితే పొడి వేసుకునే టైం లేదు. సో దంచుకొని వేసుకున్నాడే వాడికి. ఇంకొంచెం సారీ యాలకులని కూడా పొడి అయితే వేసేసుకున్నాను. అది కొంచెం చిక్కగా కావాలంటే గోధుమ పిండిలో కొంచెం వాటర్ తీసుకొని ఇట్లానే పోయాలి. ఇట్లా గోధుమ పిండి వేసుకొని ఇలా పాలు మెయిన్గా విరగకుండా పోయాలి కదా. అది ఇది కొంచెం చల్లారాలి. దీన్ని మంచిగా టేబుల్ ఫ్యాన్ పెట్టి ఆ తర్వాతనైతే పాలు వస్తాం. కొంచెం టైం పడుతుంది, దగ్గరికి రావాలి. మనకి ఎట్లా పాలతోని మళ్ళీ యాడ్ అయిపోతాయి. మనం దగ్గర పడింది, మంచిగా అయింది. యాక్చువల్గా వీటిని ఇంకా సన్నం చేసుకోవచ్చు. ఎంత అంటే అంత సన్నం అవుతున్నాయి. కాకపోతే నాకు టైం లేక వీటిని కొంచెం కూడా ఆరనీయకుండా డైరెక్ట్ వేసేసిన. పర్లేదు, బాగానే వచ్చింది. సో స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారనిస్తా. పాలు వేసి దేవుడి దగ్గర పెట్టాలి. ఫైనల్లీ మన పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయి. కొంచెం చల్లబడడానికి అయితే నేను ఫ్యాన్ దగ్గర అయితే పెట్టేసినాను. అలాగే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు అండ్ కొబ్బరి అయితే వేసేసుకున్నా. బాదం కూడా ఉండే, అదైతే వేసుకోలేదు. కాచి చల్లార్చిన పాలు అంటే మన తాలికలు కూడా కొంచెం చల్లబడిన తర్వాత ఇంకా కాచి చల్లార్చిన పాలను కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఉన్నాయి కూడా, నేను వీడియో ఎడిటింగ్ చేసే వరకు ఆల్రెడీ తిన్నాను కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ కొంచెం హడావిడి లేకుండా మంచిగా చేసుకుంటే బాగుంటుంది. నాకు ఇదంతా కంప్లీట్ అయిపోయే వరకు ఆల్మోస్ట్ 10:30 అయింది. ఇంకా నోట్లో వాటర్ కూడా పోయకుండా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని వర్క్ అంతా చేసేసుకొని ఈరోజు ఎట్లా అయినా సరే దేవుడికి ప్రసాదంగా ఇది పెట్టాలని డిసైడ్ అయిపోయి అయితే చేసినాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దేవుడి కోసం అయితే ఇంకొక గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఆల్రెడీ నేను ఫ్యాన్ పెట్టాను కాబట్టి చల్లారింది. ఇంకా చల్లారిన తర్వాతనైతే దేవుడికి నైవేద్యంగా పెట్టేస్తాను.
సో ఫైనల్లీ పూజనైతే కంప్లీట్ అయిపోయింది. ఇంతసేపు నేను ఇంకా ప్రసాదం చేసే వరకు పూజనైతే ఆపలేను కాబట్టి పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాను. పొద్దున అయితే పూజ చేసేటప్పుడు అయితే ఫ్రూట్స్ అయితే పెట్టాను అనమాట నైవేద్యంగా. ఈరోజు స్పెషల్గా ఇంకొక మాల తీసుకొచ్చేసినాం. కింద చాలా ఫ్లవర్స్ ఉండే, ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా కోసుకొని వచ్చేసి పెట్టేసినాను. ఇక్కడ నైవేద్యంగా కూడా పాల తాలికలు పెట్టేసినాను. ఈరోజు డే 2 రోజు మార్నింగ్ పూజ ఇలా చాలా హ్యాపీగా జరిగింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి.